ఎవరైనా పొరపాటున హెల్మెట్ పెట్టుకోకుండా పోలీసులకు దొరికిపోయి చలాన్ వస్తే ఏం చేస్తారండి మీరు? ఏం చేస్తారమ్మా, ఆ చలానా కట్టేస్తాం అంతే కదా, అంతకంటే చేయడానికి ఇంకేముంటుంది? అవును కదా, కానీ ఈ కుర్రోడు ఏం చేశాడో తెలుసా? చలానా వేసిన పోలీసుల మీద రివెంజ్ తీర్చుకున్నాడు. మరి అంటే కొంపదీసి పగబట్టేసి దాడేమైనా చేశాడా ఏంటమ్మా? అలా ఎందుకు చేస్తాడు? బాగా తెలివైనలాగా ఉన్నాడు, అందుకే టైం కోసం వెయిట్ చేసి కరెక్ట్గా వాళ్ళు దొరికినప్పుడు పట్టేసుకున్నాడు. ఫుల్గా ఆడిచ్చేసాడు అనుకో. పోలీసు వాళ్ళతో ఏం ఆటాడించాడమ్మా? వాళ్ళే కదా మనల్ని ఆడించేస్తారు. ఇది రివర్స్ ఆట అబ్బాయి. ఆ కుర్రోడు ఏం చేశాడో తెలుసుకొని ఉంది కదా, ఇంకెందుకు లేటు, మరో లుక్ వేసుకోండి. నాకే చలన విధిస్తారా? మీరు దొరక్కుండా పోతారనుకుంటున్నారేమో, అప్పుడు చెప్తా మీ పని అన్నట్టు ఓ యువకుడు ట్రాఫిక్ పోలీసుల మీద పగబట్టేశాడు. టైం వచ్చింది అంతే, ఆ పోలీసోళ్లకు చుక్కలు చూపించేశాడు. తనపై చలన విధించిన ట్రాఫిక్ పోలీసులను వెంటాడి మరీ పట్టుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు చలనా వేస్తే వాహనదారులు కోపంతో రగిలిపోతారు గాని ఏం చెయ్యరు. కాని మహారాష్ట్రలోని థానేలో ఒక వ్యక్తి పోలీసులపై తనదైన రీతిలో రివెంజ్ తీర్చుకున్నాడు. ముందుగా థానేలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించని ఓ స్టూడెంటుకు చలనా జారీ చేశారు. ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్ సరిగా లేని స్కూటర్ను నడుపుతున్న ఇద్దరు పోలీసులను ఆ విద్యార్థి వెంటాడి మరీ పట్టుకున్నాడు. పోలీసులకు విద్యార్థికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ విషయం సీనియర్ పోలీసు అధికారులకు చేరడంతో ఎంక్వైరీ మొదలుపెట్టారు. స్కూటర్పై వెళ్తున్న ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను ఓ యువకుడు వెంటపడుతుంటాడు. ఇదేంటి అలా పోలీసులు వెంటపడుతున్నాడు అనుకుంటాం. పోలీసులు స్కూటర్ను ఆపిన తర్వాత మరాఠీలో వాదులాడుకుంటారు. వారు వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసు నడుపుతున్న స్కూటర్ నంబర్ ప్లేట్ సరిగ్గా లేదని ఆ యువకుడు గమనించాడు. దాంతో పోలీసులను ఆపి మొత్తం షూట్ చేశాడు. అది తమది కాదని స్కూటర్ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తున్నామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. కానీ ఆ స్కూటర్పై పోలీస్ స్టిక్కర్ ఉందని అంటున్నారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చినప్పుడు ప్రజలు థానే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి వివరణ కోరారు. అధికారులు బాలుడి మధ్య జరిగిన సంభాషణను వింటే అధికారులు ట్రాఫిక్ నిబంధనలను కూడా ఉల్లంఘించారని అనిపిస్తుంది. ఆ తర్వాత ఇదొక రివెంజ్ తీసుకునే చర్య అని అధికారులు అంటున్నారు. ఆ స్కూటర్పై పోలీసు స్టిక్కర్ ఉన్నప్పటికీ స్కూటర్ను స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.